హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్, అలాగే నాకు మా తేజేష్ అంటే మేము ఇద్దరం కలిసి కిచెన్లో మాట్లాడుకున్నటువంటి కాన్వర్జేషన్ మీకు వితౌట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఏంటంటే తను ఈ మధ్య నేను కొంచెం వీడియోస్లో చేస్తున్నాడు కదా, యాక్టివ్గా మీకు వంటలు చూపిస్తున్నాను కదా, ఇక అది ఇంట్రెస్ట్గా మారిపోయి ప్రతి దాంట్లో నేను ఉంటాను, నేను చేస్తాను, నేను నేర్చుకుంటాను అని చెప్పేసి సతాయించడం మొదలుపెట్టాడు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఏంటి నన్ను ఎందుకు చేయనివ్వవు, నేను చేయకూడదా, నేను చేస్తానని చెప్పి మొదలుపెట్టాడు అనమాట. సరే ఇక లాభం లేదు, ఎటు స్కూల్ లేనప్పుడు ఇంకా చేయనివ్వచ్చులే అని షూట్ చేసినటువంటి పార్ట్ మీకు ఇవాళ యాడ్ చేశాను బ్లాగ్లో చూడండి. ఇంకా తనకంట ఈ యాప్రాన్ కట్టుకుంటేనే మంచి ఫీల్ వస్తుందంట. సో అందుకని చెప్పేసి నన్ను అడిగి మరి అది పెద్దగా ఉన్న కొంచెం సైజు షార్ట్ చేయించుకొని వేసుకొని ఇక కిచెన్లో రెడీ అయ్యాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఆ క్లిప్పింగ్ కూడా వస్తుంది. అండ్ మొన్న నేను కేక్ చేసిన తర్వాత మీకు చూపించడం మర్చిపోయానండి, ఈ క్లిప్పింగ్ లేదనుకున్నాను. సో చూస్తే ఉంది. తయారు చేసిన తర్వాత ఏంటంటే మనము జస్ట్ సింపుల్గా చుట్టుపక్కల కొంచెం చాకుతో గీకేసి ఇట్లా ఫ్లిప్ చేసేస్తే వచ్చేస్తుంది. కాకపోతే ఆ రోజు నేను బేకింగ్ పౌడర్ వేయకపోవడం వల్ల ఏంటంటే కేక్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ కొంచెం మనకి దగ్గరగా అంటే ఎక్కువగా ఫ్లఫీగా రాలేదనమాట. ఇంకా పిల్లల కోసమే కదా, ఏదో ఇన్స్టెంట్గా స్నాక్స్ లాగా అడుగుతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు త్వరగా అయిపోతుందని చెప్పి చేశాను. కానీ నాకైతే అలా వన్ పాట్ మీల్ లాగా వన్ పాట్ మిక్సీ ప్రిపరేషన్ అయితే నచ్చలేదండి. కొంచెం కష్టమైనా కూడా బౌల్లో అవన్నీ కలుపుకొని ఓపిక్గా కడుక్కున్నా సరే టేస్ట్ ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో ఇంకొకసారి కూడా మళ్ళీ చేస్తాను, కుదిరితే వ్లాగ్లో యాడ్ చేస్తానులేండి. మీకు బోర్ అనిపించకపోతే చెప్పండి. మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు కోకో పౌడర్ కూడా ఉంది, ఈసారి చాక్లెట్ కేక్ లాగా చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్స్లో చెప్పండి, మీరు ఎంతమంది ఓకే అంటారనే దాన్ని బట్టి నెక్స్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేది మీకు యాడ్ చేస్తాను. అండ్ ఇది ఒకటి వచ్చేసి తను ఇవి స్ట్రాస్ ఉంటాయి కదండి, మనం క్లాత్ కదేంటిది పేపర్ స్ట్రాస్ అవి కట్ చేసి సిజర్ కంట సడన్గా ఓపెన్ అవ్వకుండా దానికి సేఫ్టీ అంట. సో ఏవేవో కొత్తగా ఆలోచిస్తా 24 గంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో తనకు అనుకున్నది చూపించు మమ్మీ అని మొన్న ఎప్పుడో చూపిస్తే అది షూట్ చేసి పెట్టాను నేను. చిన్న ముక్కలాగా కట్ చేసి దానికి ముందు ఫ్రంట్ సేఫ్ గార్డ్ లాగా పెట్టేశాడు. సో దట్ అదేంటంటే బై మిస్టేక్ పడదనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి చేతికి పిల్లలు కొంచెం హైఫై ఫ్యాన్సీగా పెట్టుకుంటారు చూడండి, పెద్ద వాచెస్. సో అలాగా కార్డ్బోర్డ్ ముక్కల్ని రకరకాలుగా చించేసి అదొక బాహుబలి అంతఃపురం స్టైల్లో దాన్ని తయారు చేసి ఒక బాక్స్కున్న తీసుకొని రౌండ్గా తయారు చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి చేతికున్న హ్యాండ్ బ్యాండ్ లాగా రెడీ చేశాడు అనమాట ఫైనల్గా. సో ఇది ఒక ఇన్వెన్షన్ అనమాట. సో 24/7 ఆలోచిస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇక కొట్టాలండి నైట్ అయితే పడుకోమనడానికి, అప్పుడు కూడా కూర్చొని నా పని నేను చేసుకుంటున్నాను కదా, నేనేం డిస్టర్బ్ చేస్తున్నానా అంటాడు, కానీ నిద్ర కూడా పోడు. కూర్చొని బెడ్ మీద కూడా ఏదో ఒకటి ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. చూసారా, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టాడు. అండ్ అదేంటి తేజు తీస్తున్నావు అంటే అదంటే చిప్ అంట దానికి. సో ప్రస్తుతానికి మనము ఇంజనీరింగ్ లెవెల్కి ఎదిగితే మరి ఏం తయారు చేస్తాడో కానీ అదొక చిప్ అంట. చిప్ తీసి పక్కన లోపల పెట్టేశాడు. అండ్ ఇది ఇంకొకటి చూడండి, కొంచెం సరిగ్గా వినిపించట్లేదు, నా ఇయర్ ఫోన్స్ పాడైనట్టున్నాయి, కొత్త తీసుకుందాంలే అని అన్నాను వాళ్ళ డాడీతో. అంతే, నువ్వు పాడైపోయినాయి అన్నావు కదా అని చెప్పేసి ఏలియన్ అంట ఇది. దాన్ని 2 యొక్క ఇయర్ ఫోన్స్తో మొత్తం వైర్లు కట్ చేసేసి ఈ స్ట్రాకే ఉన్నవి పీసెస్ని కట్ చేసి దాన్ని బాడీ షేప్ లాగా పెట్టేసి ఏలియన్ అంట దాన్ని తయారు చేసి పెట్టాడు. సో ఈ విధంగా ఇంట్లో ఎన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడో మీరు గెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే క్లీన్ అయితే ఎన్నిసార్లు చేసుకుంటానో నాకే తెలియదండి, అలా చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా అయితే సండే రోజు ఫిష్ తెచ్చుకున్నాము. మా హస్బెండ్ ఏంటంటే ఏదైనా చికెనో మటనో తెచ్చుకోండి అంటే అదైతే వాళ్ళ వరకే తింటారు, ఇదైతే నేను కూడా తింటానని చెప్పేసి ఫిష్ తీసుకొస్తే మిగతా కొంచెం అనీవెన్గా ఉన్నవన్నీ కూడా కూర వండేసాను. మంచిగా నీట్గా ఉన్నటువంటి ముక్కలన్నిటికీ కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి చక్కగా సరిపడా నీళ్లు అండ్ 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అన్నింటికి కొంచెం జారుగా సరిపడేంత నీళ్లు, అంటే ఇప్పుడు మీరు మసాలా చూస్తున్నారు చూడండి, అలా ఉండేలాగా కలిపేసి అన్ని ముక్కలకు పట్టించి ఒక అరగంట, లేదంటే రేపు చేసుకుంటామనగా ఈరోజు నైట్ అయినా సరే కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే కొంచెం 1 గంట ముందు తీసి కాస్త కూలింగ్ తగ్గాక మీరు ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయండి ఫిష్ ఫ్రై. మనము ఏంటంటే తెచ్చి వండుకుంటాం కాబట్టి అలా కంటే కూడా నెక్స్ట్ డే అనుకున్నప్పుడు ముందు రోజు ఈ విధంగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా ముక్కకు మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి.
సో ఇక ఫిష్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి నీట్గా ఉన్న 6 పీసెస్ తీసి ఇలా రెడీ చేసేసాను. అండ్ ఇంకా ఒక అరగంట అయిపోయే వరకు పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి మూత పెట్టేసి తీసేస్తున్నాను. మీరు కూడా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలాగ ప్రాసెస్ చేయండి. చాలా ఈజీగా మనం ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఇక ఆ తర్వాత నేను ఇక నైట్ ఏంటంటే మార్నింగ్ కూర చేసి కొన్ని కూరలోకి ఆ ముక్కలన్నీ తినేసాము. గ్రేవీ అయితే మిగిలి ఉంది. ఆ తర్వాత ఇక అన్నం వండుతున్నాను. సో ఆ బాండీ సేమ్ ఇందులోనే ఫ్రై చేద్దామని చెప్పేసి కాస్త పులుసు ఉంటే తీసేసి పక్కన పెట్టాను. పెద్దగా ఎక్కువ ఏమి ఇష్టంగా తినవండి. సాయంత్రంకి ఎటు నేను ఇట్లా మిక్స్ చేసి రెడీగా ఉంచాను కదా, ఇప్పుడు అవి ఫ్రై చేయాలి. ఈ బాండీ గురించి చాలామంది అడిగారండి ఇప్పటికీ. ఇది మాయర్ బ్రాండ్ది. ఇదేంటంటే 3500 అయిందండి. అండ్ ఈ యొక్క గ్లాస్ ఏంటంటే ఇన్స్టెంట్గా గబక్కున డస్ట్బిన్ వరకు వెళ్ళకుండా హ్యాండీగా పెట్టుకున్నాను. సో నేను ఈ టైంకి వాళ్ళిద్దరూ ఏదో మూవీ వస్తుంది ప్రైమ్లో అని అడిగితే అమెజాన్ ప్రైమ్లో పెట్టించాను. ల్యాప్టాప్లో చూసుకుంటున్నారు. ఇక నేను రైస్ ఒక పక్కన స్టీల్ కుక్కర్లో చేసుకుంటూ ఇంకా ఫిష్ ఫ్రై చేయడానికి రెడీ అవుతున్నాను. అండ్ రైస్ కుక్కర్లో కాకుండా నైట్ అయితే నేను కొంచెం దగ్గరగా ఉండి ఖాళీగా ఫ్రీగా ఉంటాను కాబట్టి విడిగా వండుతానండి. ఉదయం పూట ఏంటంటే కొంచెం పని బిజీగా ఉంటాను కాబట్టి కుక్కర్లో పెట్టేసి వదిలేస్తాను. సో దట్ ఏంటంటే అది అయిపోయి రెడీగా ఉంటుంది, ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ కుక్కర్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అల్యూమినియం గిన్నె కంటే కూడా కొంచెం ఆదం వచ్చినా చాలా అన్నం వేస్ట్ అవుతుంది. అండ్ ఇవి 2 days నుంచి ఉన్నాయి నా దగ్గర స్టవ్ పక్కన పచ్చడి చేయడానికి. కానీ నాకు కుదరక అవి అలా పక్కనే పెట్టేస్తున్నాను. అండ్ ఇక ఆ తర్వాత ఇదే బాండీలో ఉన్న పులుసు తీసేసి కడిగేసి నేను ఆయిల్ వేసేసి ఫ్రై చేయడానికి పెట్టేశాను. ఎక్కువ పెడితే మళ్ళీ సరిగ్గా కాలవని చెప్పేసి దగ్గరగా ఎందుకని చెప్పేసి ఒక 3 మాత్రమే పెట్టాను. మొత్తం 6 పీసెస్ తీసానండి. ఇది నాన్ స్టిక్కీగా బాగానే ఉంది, మనం వాడుకోవచ్చు. ఎంతైనా చేప ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మనకి కొంచెం అంటే ఊరికి కదిలించామంటే పగిలినట్టు అదే ముక్క విరిగినట్టుగా అవుతుంది. కానీ కూరలకి అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మీకు పర్లేదు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అని ఒకటి ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ కడాయి కూడా కనిపిస్తుందేమో యాడ్ చేసినట్టున్నాను కార్ట్కి, చూడండి. మీరు మాయర్ బ్రాండ్వి నెట్లో వెతికినా సరే 3500. ఇది సిలికాన్ సెరామిక్ కోటింగ్ కడాయి అంటారు. సో ఇంకా నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే రైస్ మనకి స్టీల్ కుక్కర్లో వండినప్పుడు కొంచెం తడి ఉంది అని ఇట్లా చేతికి అన్నప్పుడు మాత్రమే వెంటనే ఆపేసేయాలండి. పూర్తిగా అల్యూమినియం గిన్నెలో ఉడికినంతసేపు ఉంచామంటే కిందది మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి మీకు ఒకసారి చూపించాను. అలా కొంచెం మనకి చేతి కింద కొంచెం తడి ఉంది అని అనిపించినప్పుడు ఆపేస్తే ఆ వేడికి మిగతా అన్నం అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. అండ్ ఇవి జాగ్రత్తగా కలుపుతున్నాను అనమాట. ఇక ఇట్లా ఫ్రై చేసేసి ఉన్న పులుసుతోటి నిన్న సండే ఈవినింగ్ అయితే మా డిన్నర్ రొటీన్ ఫినిష్ అయిపోయింది. కానీ నేను చెప్పినట్టుగా మీరు ఆ స్పైసెస్ అన్నీ వేసి ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో ఉంచి కాసేపు ఉన్న తర్వాత బయటకు తీసాక మీరు కానీ ఫ్రై చేసుకోండి. అసలు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా. చాలా రోజుల తర్వాత ఎక్కువ నూనె వేసి వండాను అనమాట. ఇంత నూనె అసలు నేను వెయ్యను, బట్ చేసేది ఎప్పుడో ఒకసారి ఎప్పుడు పీసుగా చేస్తాను ఎందుకని చెప్పి సరిపడా అది వేసాను అనమాట నూనె. అండ్ ఇక మా కాన్వర్జేషన్ చూడండి. ఎందుకు నేర్చుకుంటున్నావు? అడ్వాన్స్గా నేర్చుకుని ఉండాలనా? చూసి మాట్లాడు. స్టవ్ దగ్గర వేడిగా ఉంది కదా, ఎందుకు నీకు కష్టము? ఇటు చూడు, ఎందుకు కష్టం నీకు? నేను చేస్తా కదా. చపాతీలు అన్నావు, చపాతీలు అయిపోయింది, దోశల దగ్గరకు వచ్చావా? సరే అది తీసేసి. చపాతీలు అయిపోయినాయి, ఇక దోశలా. ఇప్పుడు ఒకసారి వేసేసే మొత్తం. ఇప్పుడు మధ్యలో పెట్టి స్ప్రెడ్ చేయి, తిప్పాలి ఫాస్ట్గా. అది వెరీ గుడ్, నౌ యూ గాట్ ఇట్. ఇప్పుడు ఆయిలే. తగిలించకు పిండికి, అది చపాతీకి రుద్దాలి, దీనికి తగిలించకూడదు. జస్ట్ డ్రాప్స్ వేసేసి వదిలేయాలి అంతే. ఇంకా చాలు చాలు. ఫ్లేమ్ హైలో పెట్టావా? అప్పుడే కదలించకూడదు, ఆగు. పేషెన్స్ ఉండాలమ్మా కిచెన్లో, తొందరపడకూడదు.
సరే హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం దోశ? పెసరట్టు. వై? మమ్మీ విల్ ప్రిపేర్, రైట్? వై ఆర్ యూ లర్నింగ్? యు ఆర్ లర్నింగ్ ఇన్ అడ్వాన్సా? దేనికోసం? మమ్మీ చేసి పెడతారు కదా, నీకెందుకు అడ్వాన్స్గా నేర్చుకోవడం? చెప్పు. చేయాలని అనిపించేది ఏంటి? బాహుబలి కాదు, కత్తిలాగా ఫీల్ అయిపోతున్నావు. సరే, గో టు నెక్స్ట్. మంట తగ్గించు. ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి వేసేసి. ఏం కాదులే, కాసేపు హాఫ్ చేయి. ఒక్కసారి వేసేసి కొంచెం తగ్గించు. స్ప్రెడ్ చేయి ఫాస్ట్గా. ఫాస్ట్గా స్ప్రెడ్ చేయాలి. అంత వేసుకోవద్దు, తగ్గించు అని చెప్పా. పిండి నువ్వు మొత్తం తీసుకుంటున్నావు నిండుగా. ఆయిల్ వే. ఎడ్జెస్లో వేయాలి, చివర్లు. సరే, దాని మీద అప్లై చేయరు కాలే వరకు. చాలే, ఫ్లేమ్ హైలో పెట్టలేదు. సర్లే, మరి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయినాయి కదా? అయిపోయిందా? సర్లే, మరి ఇంకా రెడీ అయిపోయిందిగా, బ్రేక్ఫాస్ట్ తిందామా? ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ వస్తానని చెప్పు.